గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం మకర రాశి వారిపై ఏ విధంగా ఉంటుంది అంటే, మకర రాశి వారికి గ్రహణం ఎక్కడ సంభవిస్తున్నదంటే, మకర రాశికి 2వ స్థానమైనటువంటి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో, కుంభరాశిలోనే ఈ గ్రహణం జరుగుతున్నది. గ్రహణం అనేటటువంటిది అత్యంత అంటే గ్రహణ కాలాన్ని పుణ్యకాలంగా భావిస్తాం. గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 ముగుస్తుంది. గ్రహణ సమయంలో గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం కూడా చేయాలి. గ్రహణ సమయంలో మీకు గురువుల నుంచి ఏదైనా మంత్రోపదేశం కనుక ఉన్నట్లయితే మంత్రాన్ని పఠించడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి మకర రాశి వారు ఎటువంటి ఫలితాన్ని పొందుతారంటే, ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి రాశుల్లో మకర రాశి కూడా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మీ జన్మరాశికి 2వ స్థానంలోనే గ్రహణం జరుగుతున్నటువంటి కారణం చేత ఇక్కడ ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు కుటుంబపరమైనటువంటి విభేదాలు ఖచ్చితంగా తలెత్తుతాయి. అలానే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో ఏమాత్రం అప్రమత్తంగా కనుక లేకపోతే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా సంభవిస్తాయి. అలానే పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇంకొకటి ఏంటంటే, మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని కించపరిచే విధంగా కానీ, బాధించేటటువంటి విధంగా కానీ ఉండకూడదు. అలా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సమస్యలు కలుగుతాయి. కానీ ఇక్కడ ఒక సకాలంలో అంటే మరీ తొందరపాటు కాకుండా బాగా ఆలోచించి సకాలంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఈ రాశి వారికి ధనలాభం కూడా కలుగుతుంది. మీ గృహంలో, కుటుంబంలో ఉండేటువంటి పెద్దల వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకైతే చదువులో కొద్దిగా ఏకాగ్రత తగ్గుతుంది. ఇక్కడ జాగ్రత్తలు ఏమిటంటే, మాట్లాడేటటువంటి మాటల వలన కలహాలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది. ఖచ్చితంగా గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా చాలా మంచిది. గ్రహణం అయిపోయిన తర్వాత పేదవాళ్లకు ఆహారం కానీ, పండ్లు కానీ దానంగా కనుక సమర్పించినట్లయితే తద్వారా మకర రాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.